అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ వీడియోస్తో ముందుకైతే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోతాం. మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో చాలా అద్భుతాలు అయితే జరిగాయి. ఆర్సీబీ చాలా రికార్డులు అయితే బ్రేక్ అయితే చేసింది. కానీ ఆర్సీబీని రజత్ పటీదర్ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదర్ సక్సెస్గా నడిపిస్తున్నా కూడా సరైన డెసిషన్స్ తీసుకోవట్లేదు అని ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఫైర్ అయితే అవుతున్నారు. ఎందుకు రజత్ పటీదర్ ఇలా చేస్తున్నావు అని ఫైర్ అయితే అవుతున్నారు. ఇది కరెక్టా కాదా, దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగిందంటే ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్లో 8 రన్స్కి 6 వికెట్లు అయితే పడిపోయాయి. జోస్ హేజల్వుడ్ అద్దిరిపోయే పేస్తో బౌలింగ్ చేశాడు. భువనేశ్వర్ కుమార్ అద్దిరిపోయే స్వింగ్తో బౌలింగ్ చేశాడు. 6 వికెట్లు అయితే పడగొట్టేశారు. 8 రన్స్కి 6 వికెట్లు పడిపోయాయి. పక్క ఆర్సీబీ చెత్త రికార్డు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఐపీఎల్లోని లోయెస్ట్ స్కోర్ అని కొడితే అది ఆర్సీబీ అని అయితే వస్తుంది. అవునా కదా? ఈ ఆర్సీబీ రికార్డు ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అది ఆర్సీబీ రికార్డు వేరే వాళ్ళు బ్రేక్ చేసేది కాదు, ఆర్సీబీనే బ్రేక్ చేస్తుంది అని చాలా మంది సంతోషపడ్డారు. అవునా కదా? సిఎస్కే వాళ్ళు ఇన్ని రోజులు ఆర్సీబీని ఆడుకుంటా ఉన్నింది. ఇక సిఎస్కే వాళ్ళు కూడా ఛాన్స్ లేదు అని చాలా మంది అయితే అనుకునింది. కానీ రజత్ పటీదర్ దాని తర్వాత జోస్ హేజల్వుడ్కి తర్వాత భువనేశ్వర్ కుమార్కి 3 ఓవర్లు కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ ఓవర్ ఇంకా ఒక్కొక్క ఓవర్ అయితే మిగిలింది. వాళ్ళ ఆ ఒక్కొక్క ఓవర్ భువనేశ్వర్ కుమార్కి తర్వాత జోస్ హేజల్వుడ్కి ఇవ్వలేదు. ఇచ్చిందంటే నిజంగా 30-40కి ఆల్అౌట్ అయిపోవు. ఆర్సీబీ చెత్త రికార్డు ఆర్సీబీనే బ్రేక్ చేస్తని ఆర్సీబీ ఫ్యాన్స్ సిఎస్కే ఫ్యాన్స్ని ఆడుకుందరేమో. అవునా కదా? ఇది ఒక లెక్కలో చాలా పెద్ద చెత్త రికార్డు ఆర్సీబీకి. అవునా కదా? ఇలాంటి రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు మిస్ చేసుకున్నాడు? ఎందుకు రజత్ పటీదర్ ఈ జోస్ హేజల్వుడ్కి భువనేశ్వర్ కుమార్కి ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదు? అవునా కదా? ఆ రోజు డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో బెంగళూరులో జరిగినప్పుడు డెత్ ఓవర్లో జోస్ హేజల్వుడ్కి ఇవ్వాల్సింది బౌలింగ్. అవునా కదా? జోస్ హేజల్వుడ్కి భువనేశ్వర్ కుమార్కి ఇచ్చినట్టే డేవిడ్ మిల్లర్ అంత ఈజీగా డీసీని గెలిపించేవాడు కాదు. సిక్స్లు కొట్టేసి ఆర్సీబీని ఓడించాడు డేవిడ్ మిల్లర్. అవునా కదా? అలాంటి సిచ్యుయేషన్లో జోస్ హేజల్వుడ్కి భువనేశ్వర్ కుమార్కి బౌలింగ్ ఇవ్వాల. అవునా కదా? ఆ రోజు రజత్ పటీదర్ ఏం చేశాడు? వీళ్ళంటే జోస్ హేజల్వుడ్కి భువనేశ్వర్ కుమార్కి ముందే బౌలింగ్ ఇచ్చేసి పనికిరాని బౌలర్స్కి బౌలింగ్ ఇచ్చి కొట్టించుకున్నాడు. ఆర్సీబీ ఓడిపోయింది. కానీ ఈరోజు ఆర్సీబీ గెలిచినా కూడా ఆ చెత్త రికార్డు బ్రేక్ అవ్వాల్సింది. ఎందుకు హేజల్వుడ్కి తర్వాత భువనేశ్వర్ కుమార్కి ముందుగానే బౌలింగ్ ఇవ్వలేదు? అవునా కదా? ముందుగా ఇచ్చింటే 30-40కి ఆల్అౌట్ అయిపోయినంటే ఆర్సీబీ చెత్త రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండింది. ఎందుకు ఇవ్వలేదు అని అయితే ఫైర్ అయితే అవుతున్నారు. అవునా కదా? ఫ్యాన్స్ ఏమో ఆర్సీబీ ఫ్యాన్స్ ఇలా అయితే అనుకుంటారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఒకవేళ రజత్ పటీదర్ ఏమన్నా భువనేశ్వర్ కుమార్కి తర్వాత జోస్ హేజల్వుడ్కి బౌలింగ్ ఇచ్చాడే అనుకో, ఒకవేళ 3 వికెట్లు తీసి మంచి ఫామ్లో ఉన్నారు, ఒకవేళ వికెట్లు తీసుంటే, అవునా కదా, రజత్ పటీదర్ డెసిషన్ కరెక్టు ఆర్సీబీ చెత్త రికార్డు బ్రేక్ అయిపోయింది అని సంతోషించేవాళ్ళు. ఒకవేళ 3 వికెట్లు ఏమో దొబ్బారు భువనేశ్వర్ కుమార్ తర్వాత జోస్ హేజల్వుడ్, తర్వాత ఏమన్నా నెక్స్ట్ ఓవర్లో వాళ్ళ ఒక్కొక్క ఓవర్లో వికెట్లు ఏమైనా తీయకుండా ఉండుంటే, వాళ్ళ ఓవర్స్ ఏమైనా కంప్లీట్ ఏమైనా అయిపోయిందంటే తర్వాత వచ్చే బౌలర్స్కి ఈ డీసీ బ్యాటర్స్ బాగా ఆడేసి, అవునా కదా, బాగా ఆడేసి అంటే భలే ఆడేసి కాదు, ఒక లెక్కలో 20 ఓవర్స్ వరకు నిల్చుకొని ఆడి అవుట్ కాకుండా ఒక 110-120 వరకు కొట్టుంటే అప్పుడు మనము ఇలా అనేవాళ్ళు కాదు. అప్పుడు కూడా రజత్ పటీదర్నే తిట్టేవాళ్ళం. అవునా కదా? ఎందుకు రజత్ పటీదర్కి బుద్ధి లేదు? ఎందుకు ఆ రోజు డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో కూడా డెత్ ఓవర్లో జోస్ హేజల్వుడ్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ఇవ్వకుండా వాళ్ళకి కేటాయించకుండా ఎందుకు వేయించాడు అనేది మనం తిట్టాము. ఇప్పుడు మళ్ళా, అవునా కదా, ఎందుకు రజత్ పటీదర్ మళ్ళీ ఇదే తప్పు చేస్తున్నాడు? డెత్ ఓవర్లో వేయించాలి కదా అని మళ్ళీ రజత్ పటీదర్నే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే తిట్టే ఛాన్స్ అయితే ఉంది. అవునా కదా? ఇక్కడ రజత్ పటీదర్ ఏం ఆలోచించడం మనకు తెలియదు. ఎందుకంటే రజత్ పటీదర్ ఆలోచించింది రికార్డులు బ్రేక్ చేయాలని కాదేమో. అవునా కదా? ఆర్సీబీ గెలవాలి, గెలిచేది ఇంపార్టెంట్. ఆ రికార్డ్స్ మనతో ఏం పంగా, ఆ రికార్డ్స్తో పని లేదు, మనకి ఆర్సీబీ మ్యాచ్ గెలిచేది ఇంపార్టెంట్ అని అనుకున్నాడేమో. అవునా కదా? ఒక లెక్కలో చూస్తే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదర్ తీసుకుంది కరెక్ట్ డెసిషన్ అనిపిస్తుంది. కానీ ఈజీ ఛాన్స్ అంటే ఈ ఆర్సీబీ చెత్త రికార్డు డీసీకి ట్రాన్స్ఫర్ చేయాల్సింది, ఈజీగా 30-40కి ఆల్అౌట్ చేయాల్సింది, అనవసరంగా
వీళ్ళకి అంటే రసిక్ తర్వాత షఫర్డ్కి సుయల్ శర్మకి వీళ్ళకి బౌలింగ్ ఇచ్చారేమో అని కూడా ఒక యాంగిల్ అనిపిస్తుంది. అవునా కదా? మనం క్రికెట్ ఫ్యాన్స్ కాబట్టి ఎలా అయినా మాట్లాడతాం. అవునా కదా? బ్యాటర్ బాగా ఆడితే పొగుడుతాం, బ్యాటర్ బాగా ఆడితే తిడతాం, బౌలర్ ఆడితే పొగుడుతాం, కొట్టించుకుంటే తిడతాం. అవునా కదా? అక్కడ వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. అవునా కదా? ఇప్పుడు చెప్పండి మీరు, రజత్ పడిద్దర్ డెసిషన్ కరెక్టా కాదా? మనం ఎన్నైనా మాట్లాడతాం, అక్కడ కెప్టెన్ సరైన డెసిషన్ తీసుకోవాలా? ఇప్పుడు రజత్ పడిద్దర్ తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా? మీరైతే కామెంట్ చేసేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి, లైక్ చేసి సపోర్ట్ చేసేయండి. బై బై.